Hi, this is Nikita Narayan and you're watching me on indiaglitz.com. Wishing all the viewers a very happy and a safe Diwali. So I am debuting my first Telugu movie. It's my love story. It's Madhura Sridhar Reddy who's directing the movie, and the music is done by Sunil Kashyap. He's a very young music director with amazing sense of music, I must say. So the star hunt has happened, then the movie shoot is over, the audio launch is over, and finally we're so excited for the release of this movie. So watch it on a special date, which is 11th of November 2011, 1111, which is once in 100 years. I hope the day is special for all of us for the success of the movie, and it's only because of your support and blessings that this can happen, and hopefully you'll enjoy the movie. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి? ఈ సినిమాలో నా క్యారెక్టర్ వందన అని పేరు. షీ ఈజ్ అ ఫ్యాషన్ డిజైనర్ అనమాట. షీఈస్ ఫ్రమ్ వైజాగ్ హూ కమ్స్ టు హైదరాబాద్ టు ఫాలో హర్ డ్రీమ్స్. సో ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ మోడర్న్ టైమ్స్, బట్ ట్రెడిషనల్ వాల్యూస్ కూడా ఉంటుంది. లైక్ హర్ పేరెంట్స్ ఆర్ కన్సర్వేటివ్. షీ రెస్పెక్ట్స్ హర్ పేరెంట్స్ వాల్యూ సిస్టమ్ దట్ దే హ్యావ్ ఇంబైబ్డ్ ఆన్ హర్. సో కొంచెం ఇది బ్యాలెన్స్. షీ ఫాల్స్ ఇన్ లవ్, she goes through the cycle of life, but dantlo ela balance chesthundi, that this is a situation that all of us go through. A guy next door, a boy next a girl next door, so it's there, it's a part of everybody's life that happens. So balancing between the modern times and traditional Indian values that one has. So that is her character. Yeah. మీరు ఈ సినిమాకి కాంటెస్ట్ రన్ ద్వారా మీరు సెలెక్ట్ అవ్వడం జరిగిందా, లేదంటే డైరెక్ట్గా మీరు హీరోయిన్ సెలెక్ట్ చేశారా? లేదు, స్టార్ హంట్ జరిగింది. సో అది టైటిల్లే యూ డోంట్ నీడ్ స్టార్ బ్యాక్గ్రౌండ్ టు బీ అ స్టార్ అని. సో మా ఫ్యామిలీలో నోబడీ ఈజ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ, బట్ నేను ఆల్రెడీ ముందే మిస్ సౌత్ ఇండియా రన్నర్ అప్ 2010లో, మళ్ళీ 2009లో మిస్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ అవన్నీ గెలిచాను. సో మోడలింగ్లో అప్పుడు ఉన్నాను. సో ఇప్పుడు నా ఎడ్యుకేషన్ అయిపోయింది. సో స్టార్ హంట్ ఏంటంటే ఆడిషన్స్ ఇచ్చాను, 2-3 rounds of auditions. So I think there were some 4,000 applications and all of that. So luckily, I'm really thankful to God and really humbled that I got this opportunity. 4,000 అప్లికేషన్ల నుంచి మేము సెలెక్ట్ చేసి ఫోన్ చేసినప్పుడు మీ సైడ్ నుంచి కానీ మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ రెస్పాన్స్ ఏంటి? నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. బట్ ఐ గేవ్ మై బెస్ట్ అండ్ హార్ట్ అండ్ సోల్. ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, దాంట్లో ఐ హ్యాడ్ టు షో వేరియేషన్స్. సో బట్ నేను అనుకోలేదు, ఐ థాట్ ఓకే ట్రై చేయొచ్చు అని. సో ఇన్ఫ్యాక్ట్ నాకు జాబ్ కూడా దొరికింది ఫ్రమ్ అ వెరీ గుడ్ ఎంఎన్సీ, బట్ అది పక్కన పెట్టి ఐ చోస్ దిస్ బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాపన్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్. అండ్ చాలా సంతోషంగా, I think everybody were happy about it. My parents, me, chala supportive, my parents. So I would like to thank Sridhar sir for that. Yeah. So మీరు ఈ సినిమాలో మీరు ఫస్ట్ టైం డెబ్యూట్ చేస్తున్నారు, హీరో కూడా ఫస్ట్ టైం డెబ్యూట్ చేస్తున్నారు. సో మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండేది ఆన్ స్క్రీన్లో కానీ ఆ లొకేషన్లో కానీ? ఇద్దరు we are new to the industry. So we got along really well. We real good friends. We make fun of each other and it's fun. Arvind Krishna is very talented. He's very supportive. Idhar kalsi acting a particular scene lo ela improve cheyochu avanni we do it all together, completely teamwork anamata. He made me feel very comfortable in some sensitive scenes and all of that. So it was great fun working. I hope meeku kuda nachindani. On screen pairing kuda we both young and fresh faces and things like that. So off screen also, yeah, we were good friends. Yeah. So సినిమాలో స్కిన్ షోస్ కానీ ఇవన్నీ ముందే మీకు శ్రీధర్ గారు చెప్పడం జరిగిందా? మీ ఇంట్లో నుంచి ఎటువంటి? ఓకే, సినిమాలో అంటే ఈ మూవీ వెరీ డీసెంట్ అండి. దెర్ ఇస్ నో స్కిన్ షో ఎక్కువ లేదు. ఇన్ఫ్యాక్ట్ వందన క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. షీఈస్ దో ఫ్యాషన్ డిజైనర్ అమ్మాయి, బట్ కుర్తీస్ అన్ని అదే వేసుకుంటుంది, ట్రెండీ వన్స్. బట్ అఫ్ కోర్స్ దేర్ ఇస్ వన్ సెన్సిటివ్ సీన్, యాజ్ ఇన్ ఇట్స్ జస్ట్ ఎ కిస్, బట్ అది ఫ్లోలో వస్తుంది, స్టోరీ ఫ్లోలో వస్తుంది. ఇట్స్ ఏస్థెటిక్, ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ put there just for the heck of it. And a character, as long as it goes with the story and it's required of the movie, it's as good as any other emotion nakante, because crying scene gani, action scene gani, it's as good as that scene because it's natural. That's a part of life. So that's how I see it. Yeah.
సో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు డైలాగ్స్ కానీ హెవీ డైలాగ్స్ చెప్పడంలో కానీ ఇప్పుడున్న బాంబే హీరోయిన్ కల్చర్స్లో ఇప్పుడు తెలుగు తెలిసిన ఒక అమ్మాయి యాక్ట్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంది? అంటే మిగతా వాళ్ళని చూసినప్పుడు మీరు అక్కడ కూర్చొని యాక్ట్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ ఎలా? డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ బాంబే గర్ల్స్ అండి. ఎందుకంటే ఐ మీన్ లాంగ్వేజ్ తెలిస్తే ఇంకా ఫీల్తో ఇన్వాల్వ్ అయిపోవచ్చు సీన్లో, సో ఇంకా ఈజీ అవుతుంది డెఫినెట్లీ. అండ్ ఎస్పెషలీ టైమ్ లిమిటేషన్ ఉన్నప్పుడు అండ్ స్మాల్ బడ్జెట్ మూవీస్ లైక్ we're not that big yet, but so ఇలాంటి మూవీస్ లైక్ టైమ్ కన్స్ట్రెయిన్ ఎప్పుడు ఉంటుంది. సో వీ నీడ్ టు ఫినిష్ ఇట్ ఇన్ 1 take 2 takesలో డైలాగ్స్ మర్చిపోవడం, it's not I mean I cannot take that for granted. So నాకు I used to script ముందే ఇస్తారు నాకు, I used to practice at home and I అర్థం చేసుకొని on the spot also I used to deliver. నాకు తెలుగు వచ్చు, సో అంత ప్రాబ్లం కాలేదు. But yeah, so it was good. That way I should thank my lucky stars. And Telugu, apart from that, నాకు Tamil kuda vachu, Kannada kuda vachu. So that language has been an advantage for me. So yeah. How about the songs gurinchi cheppandi? Songs, in fact, interestingly, ఒక్క సాంగ్ నేను కొంచెం పాడాను. 30 సెకండ్లే నేనే పాడాను. ఊరికనే పాడుతూ వెళ్తుంటే శ్రీధర్ సార్ బాగా పాడతావు, వాయిస్ బాగుంది, టెస్ట్ చేద్దామని చెప్తే ఓకే వీ వెంట్ అండ్ టెస్ట్ మై వాయిస్ అండ్ సునీల్ కశ్యప్ లైక్డ్ ఇట్ అ లాట్. ఫ్రెష్ అండ్ లిటిల్ హస్కీ వాయిస్, that song needed that raw voice. So I have sung a little bit. I would like to thank sir for that opportunity, both Sunil Kashyap garu and Sridhar sir. And of course lyrics, Sirasri garu rasaru, it's mind blowing, it's so deep. And ఏంటంటే ప్రతి సాంగ్లో ఒక్కటి ఇలా బెస్ట్ అని లేదు, దిస్ లాట్ ఆఫ్ వేరియేషన్స్. లైక్ ఒక్క సాంగ్లో సూఫీ టచ్ ఉంది, ఇంకొక సాంగ్ డాన్స్ నెంబర్ ఐటమ్ సాంగ్లా ఉంది, ఇంకొక సాంగ్ పెప్పీగా ఉంది, మెలడీ ఉంది. సో సాంగ్స్ ఆర్ రియలీ అబ్సల్యూట్లీ ఆసమ్. ఐ లవ్ ఇట్. ఓకే ట్రై చేస్తాను. రైట్. క్షణమైన నిజమై ఓకే క్షణమైన నిజమైన సంతోషం పొందాలి, నిమిషంలో సెకనైనా మన కోసం బతకాలి, 30 సెకన్లే మరిపించడానికే నాన 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 30 సెకన్లే మై మరవడానికే. Okay, something like yeah, it goes on. So I need to look at the paper and sing. First time heroine screen మీద అందంగా కనిపించాలి. Yes. ఈ కెమెరామెన్ పీజీ విన్నర్ ఎంత అందంగా చూపించారు. Oh, he's so beautiful. నాకు టెక్నికల్గా అయితే నాకు తెలీదు ఫ్రేమ్స్ ఎలా బట్ he made sure he studied my face a lot, like ప్రొఫైల్స్లో ఇంకా బాగుంటాను. So he's shown it very beautifully. In fact my location kuda like within Andhra Pradesh lone teesaru, like completely we didn't go out of country or anything. So it's so beautiful, some locations that we've not seen within Andhra Pradesh, so I'm really proud of that. So his camera work is so beautiful, really, I must say. Yeah. So senior artist lto meer chestuntare evartho ekku meeku relation undi సినిమాలో ఎవరు ఎక్కువ మీకు బాగా హెల్ప్ చేశారు? నేను డెఫినెట్గా ఇది నాకు నా అదృష్టం. బికాస్ ఫస్ట్ మూవీలో వెటరన్స్ ఇన్ ద ఇండస్ట్రీ లైక్ జయసుధా గారు అండ్ శరత్ బాబు సార్ పేరెంట్స్లా దట్ క్యారెక్టర్ టు ప్లే మై పేరెంట్స్ రోల్, ఐఎమ్ రియలీ హంబుల్డ్ అండ్ ఆనర్డ్. ఎందుకంటే they're really sweet people. In fact we learnt a lot. స్మాల్ థింగ్స్ మేకప్ నుంచి యాక్టింగ్ ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు ప్రతి సీన్లో అన్నీ నేర్పించారు. జయసుధా గారు వాజ్ రియలీ స్వీట్ అండ్ ఈవెన్ శరత్ సార్, ఐ ఫెల్ట్ లైక్ హీస్ మై డాడ్ బికాస్ ఈవెన్ he even looks like that and very sweet. I completely had a lot of learning from them. And ఇంకొకటి ఈ సీన్లో ఎలా ఇన్వాల్వ్ అయిపోవాలి అని. అండ్ అదర్ సీనియర్ ఆర్టిస్ట్ లైక్ వెన్నెల కిషోర్ గారు, హీఈస్ ప్లేయింగ్ మై బాస్ లైక్ కమీడియన్స్ రోల్, ఈజ్ అ గే ఇన్ ద మూవీ. సో హీ సో మచ్ ఫన్. నాకు అక్కడే నవ్వు వచ్చేస్తుంది సీన్, ఐ డోంట్ హ్యావ్ టు లుక్ ఎట్ ద మానిటర్, హ్యావ్ టు కంట్రోల్. సో అలా కామిక్ టైమింగ్ వాళ్ళది చాలా బాగుంది. దెన్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ కల్పిక ఇస్ డూయింగ్ వన్ రోల్, మై కజిన్స్ రోల్. దెన్
Tagabotu Ramesh, RJ Gajini. So lot of characters in the movie who really nice, and who helped me a lot. I would definitely give that to that credit to Jayasudha Garu and Sharath Babu sir. They helped me to become a better actor. So thank you. మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీలో మీకు నచ్చింది? ఓకే, నాలో నాకు నచ్చిందంటే టు బి అబ్సల్యూట్లీ ఆనెస్ట్, బ్యూటీ లైజ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అని చెప్తారు. సో అది ఐ వుడ్ లైక్ టు లీవ్ ఇట్ టు ద ఆడియన్స్. బట్ పర్ఫార్మెన్స్ అయితే ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్. ఏడ్పించే సీన్స్ సాడ్ సీన్స్ ఐ డూ ఇట్ రియలీ వెల్. సో అది నాకు నచ్చుతుంది. సో ఈజీగా వచ్చేస్తుంది క్రై బేబీ సీన్స్. సో దట్ ఈస్ ఇట్. యా. శ్రీధర్ గారు గురించి ఏం చెప్తారు? శ్రీధర్ సార్ చాలా స్వీట్. ఎప్పుడు ఒక్కసారి ఎంత ఓపిక, అసలు he never gets irritated. He's always smiling and he'll keep saying cheers Guruji. So he's fun. He చాలా ఫ్రీడమ్ ఇస్తారు. ఏమారు లైక్ యాక్టింగ్లో డైలాగ్స్ ఇది కొంచెం న్యాచురల్గా లేదు, చేంజ్ చేసుకోవచ్చా అని అడిగితే హీ విల్ సే యా, ఆర్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఇలా చేస్తే బాగుంటుందేమో సార్, ఐ విల్ డూ దిస్ వే అంటే ఓకే, హీల్ గివ్ యూ దట్ ఫ్రీడమ్ యాజ్ అన్ యాక్టర్. సో that's really nice and adi nachindi, and he's more than just a director. I think he's my guide and mentor to build my career in this industry. Yeah. So hero ki 3 languages teliyadam ante chala great avisham, ante easy ga act cheyadaniki easy ga untundi. So next step ekkada, Tamil Nadu Karnataka? Next step actual ga cheppalante I want to be here in Tollywood only for now. Endukante my career started here. I wanted it to flourish slowly. I don't want to like take it zip and then peak out. I am first of all thankful ikkada that Tollywood gave me this opportunity which changed my life. So first ikkada I want to do more Telugu cinema, then slowly maybe then get to Tamil movies and Kannada movies. Endukante for me language should not be a barrier for any actor, but at the same time I think something that will be dear to me will be Tollywood. Yeah, because it started off here. This is my launch pad, and yeah, that's it. ఒక సినిమాకి, కొత్త సినిమాకి ఒక హీరోయిన్ లాంచ్ అవుతున్నప్పుడు వాళ్ళ పోస్టర్ డిజైన్ ఏదైనా సరే సినిమా రిలీజ్ అప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. బట్ మీ సినిమాకి మాత్రం బిఫోర్ ద షూటే బయటకు వచ్చింది. షీ ఈస్ ద హీరోయిన్ అని చెప్పి లవ్ స్టోరీ ముందే చూపించారు. ఎవరైనా ఫోన్ చేసి ఈ అమ్మాయి చాలా బాగుంది, మన సినిమా తీసుకున్నాను ఎవరైనా అడిగారు? డెఫినెట్లీ అడిగారు. చాలా ఆఫర్స్ వస్తూనే ఉంది. బట్ ఆబ్వియస్లీ కొంచెం ఇమీడియట్లీ సినిమా అయితే అప్పుడు డేట్స్ ప్రాబ్లం అయింది. తర్వాత ఇప్పుడు వస్తున్న ఆఫర్స్ నేను ఇంకా వీఆర్ స్టిల్ ఇన్ నెగోషియేటింగ్. సో ఐ హ్యావెంట్ సైన్ ఎనీథింగ్ ఆన్ పేపర్ యాజ్ యెట్. సో స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్ దట్ సూట్స్ మీ. ఫస్ట్ లుక్ అప్రిసియేషన్ ఎవరి దగ్గర నుంచి? మీ ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి, ఎవరి దగ్గర నుంచి? ఫస్ట్ లుక్ అప్రిసియేషన్ ఆనెస్ట్గా నేను స్టార్ లాంచ్ అప్పుడు ఫోటోషూట్ తర్వాత నేను ఫొటోస్ చూడలేదు. బట్ అక్కడ పెద్ద బ్యానర్ పెట్టారు, అది చూసి అది నేనేనా అనిపించింది ఒక క్షణం. ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఫస్ట్ నా ఫ్యామిలీ చూసారు, ఆబ్వియస్లీ దే వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ తర్వాత కాలేజ్ ఫ్రెండ్స్ అండి. దెన్ కాంప్లిమెంట్స్ అయితే శ్రీధర్ సార్ చెప్పారు, ఆ యాడ్ జీన్స్ అండ్ టీషర్ట్ ఒక్కటే, అంతే సింపుల్గా ఉంది, దాని కాస్ట్యూమ్ ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. బట్ ఇట్ ఈస్ లైక్ ఇంటర్నేషనల్ లీ ఆర్ జీన్స్ అడ్వర్టైజ్మెంట్ ఎండార్స్మెంట్ అలా ఉంది అని చెప్పారు శ్రీధర్ సార్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. యా, అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ దట్ as well. Just a jeans and a t-shirt, but it looked like an international jeans endorsement or something. Jeans brand endorsement. So sad. So overall గా ఆడియన్స్ కి మీ సినిమా గురించి ఏం చెప్తారు మీరు? ఇది ఇట్స్ మై లవ్ స్టోరీ. యా, లవ్ స్టోరీ అంటే సినిమాని ప్రేమించుకుంటే నష్టం అని చెప్తున్నారా, లేదంటే సుఖం అని చెప్తున్నారా? ప్రేమ వల్ల మంచి జరుగుతుందని చెప్తున్నారా, చెడు జరుగుతుందని చెప్తున్నారా? యాక్చువల్లీ ఇది ఇట్స్ మై లవ్ స్టోరీ అంటే యూజువలీ మేము ఇది యూత్ ఓరియంటెడ్ అని అనుకుంటాం, లైక్ యంగ్స్టర్స్ లవ్లో పడతారు, సో ఇది యంగ్స్టర్స్కి మాత్రమని. నో, ఇట్స్ నాట్ దట్. ఎందుకంటే పేరెంట్స్ రోల్ హెస్ ఆల్సో బీన్ హైలైటెడ్ ఇక్కడ. సో ఇట్ ఈస్ ఆల్సో ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ వెళ్ళి చూడాలి.
అండ్ ఏంటంటే లవ్ ఇస్ నాట్ జస్ట్ ఇట్స్ లైఫ్ ఇస్ నాట్ లవ్ ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో బట్ different things ఇక్కడ consideration ఉంది. So everybody will go through this phase. So everybody can watch the movie. It's not just for, so love లో పడడం తప్పని కాదు, everybody will fall in love, most of them. And పేరెంట్స్ కూడా ఇది అర్థం చేసుకోవాలి, రెస్పెక్ట్ చేయాలి. అండ్ యంగ్స్టర్స్ కూడా అది ఎలా, how do you treat that situation if you are in love, abruptly go say, oh I'm in love and పిచ్చి chase, don't do that. Handle situations with maturity, think. So there are a lot of things, so watch the movie to know more. It's my love story. Idi mana love story matrame kaadu, it's your love story, it's our love story. And andaru connect avtaru because everybody would have gone through that phase, some part of the movie at least. So ఇది చాలా వెరీ గుడ్ మూవీ, మ్యూజిక్ చాలా బాగుంది. And we're young and we're new talent, we need your support, we need your blessings. So do watch the movie, and I promise that it will be an entertainer, you will love it. It's a very naturally taken short movie. So wishing all of you once again a very happy Diwali, and signing off.